ఇప్పటి వరకు మీ జీవితంలో భాగమైనటువంటి నాగన్న ఇంకా లేడు నిన్న మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు మీ జీవితాన్ని ఊహించుకుంటే మీకు ఎట్లాంటి ఆఘాతం ఏర్పడ్డది? అంటే నేను కమ్యూనిజం ఎప్పుడు కూడా అరే కన్నీళ్ళను ఒత్తుకో ఎర్రజెండను ఎత్తుకొని నిన్నదని చెప్తుంది. ప్రతి మనిషిలో దుఃఖం ఉంటుంది. నేను ఏడ్చినా నాగన్న ఏడ్చింది నన్ను చూసి. అట్లా మేము ఏడ్చుకున్న సందర్భాలని అంటే మా కూడా కాదు, లింగన్న చచ్చిపోయినప్పుడు ఆయన చెప్పి ఏడితే ఆయన ఏడుస్తున్నాడు, నాకు ఏడు వచ్చింది. అజయ్ ఏడిచిండు, మాకు దుఃఖం వచ్చింది. అట్లా ఒక లాయర్ ఉంటాడు, ఆయన పేరు నాకు గుర్తొస్తలేదు. అయితే అడవిలో ఆదివాసులను ఆర్గనైజేషన్ చేయడానికి పోతాడు. పోయినప్పుడు శత్రువు అనుకొని దొంగలు అనుకొని కొట్టి చంపుతారు ఆయనను. ఆయన మహానేత, మొదటి తొలితరం విప్లవకారుడు. ఆయన పేరు నేను చివరిలో చెప్తాను. ఆ బత్తు వెంకటేశ్వరరావు గారి అక్క నాగన్నతో చెప్పుకుంటా బతికి. ఆ రోజు ఆయన లాయరు, ఆ రోజులలో ఆయన అడ్వకేట్. ఆయన నాకు ఆవేదన, నాగన్న దుఃఖం అంటే వస్తుంది దుఃఖం. ఒంటరిగా ఏడవడం అలవాటు పడతారు కమ్యూనిస్టులందరూ కూడా. 10 మందిలో ఏడిస్తే ఎక్కడ మనం కుమిలిపోతాం, ఆ గుండె అదైతే తప్ప. బత్తు వెంకటేశ్వర వల్ల అక్క ఏడిస్తే మా అన్న బతుకుంటే మా కుటుంబం ఇట్లుండపోవు కదా అని చెప్పి గుర్తు చేసిన ప్రతిసారి నాగన్న కళ్ళ నిండా నీళ్ళు. ఎవరి కోసం ఈ త్యాగాలు, ఎవరి కోసం ఇంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అంతమందికి పాటపడాడు నాగన్న. ఎంతమంది మరణించలో అంతమందిని సజీవంగా ఉంచింది నాగన్న. ఇవాళ చనిపోయి అమరవీరులైనా లేకపోతే ధరలు పెరిగినా ఇంకేమైనా సమస్యలు ఉన్నా వాటి మీద, ఫాసిజం మీద, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పాటలు రాయని పదే 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 ఒక అప్పులోడ్ తీరుగా నేను చాలాసార్లు నువ్వు అప్పులోని కంటే దుర్మార్గంగా ఉన్నావు నాగన్న, నిద్రపోనియడు మనిషిని అట్లా చేస్తా. ఇవాళ అట్లా రాపిచ్చి అందరు అమరవీరుల్ని ఇవాళ ప్రపంచంలో నిలబెట్టిండు. కానీ ఇవాళ నాగన్నకి పాట రాసేవారు, రాయించేవారు ఉండరు. అట్లా రామారావు, నాగన్న ఒకే సంస్థలో ఓసారి ఆయన కార్యదర్శి, ఓసారి ఆయన అధ్యక్షుడు, ఓసారి ఆయన అధ్యక్షుడే గారు. ఏ రోజు చింద ఈగోలు పురపుచ్చాలు లేకుండా జీవితకాలం నడిచిన వ్యక్తులు వాళ్ళు. అట్లా రామారావు చనిపోయినప్పుడు గొడగొడ ఏడ్చింది నాగన్న. అసలు ఒక ఇంట్లో మనిషి చనిపోయినట్టు అసలు ఎంతో బాధపడింది. ఆ రామారావు మీద పాట రాయాలి. ఆ రోజు సుందర విజ్ఞాన కేంద్రంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిళ్ళు, కేరళ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, ఇటు పంజాబ్ వాళ్ళు, ఎవరి భాషలో వాళ్ళు కొన్ని స్క్రిప్ట్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే నేను వెళ్ళే వరకు సాయంత్రం అయింది, బాగా లేట్ అయింది. నాగన్న నన్ను పిలిచి ఏమయ్యా యోచన, నువ్వు ఇప్పుడు వస్తే ఎప్పుడు పాట రాస్తానన్నా, రాస్తాలే అన్నాను. అప్పటికప్పటికి నాకు రూమ్ అప్ప చెప్తే నేను ఆ ఆఫీసులో కూర్చొని మార్క్స్లో కూర్చొని పాట రాసినప్పుడు కొంత అక్కడనే ప్రాక్టీస్ చేయించినాం. 2 సార్లు విన్నాడు. అంటే ఆ సభకు అధ్యక్షుడు నాగన్నడే. గుర్తుండి పాడుతాడో లేదో అనుకున్నాం. వాళ్ళందరూ పొద్దుట నుండి 12 గంటల నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ అన్ని స్టేషన్లు అధ్యక్షత వహించే నాగన్న లేచి చివరికి ఒక పాట పాడిన రామన్న మీద డ్రాప్ సైలెన్స్ అయ్యి అసలు ఒక ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణం, అందరి కళ్ళల్లో దుఃఖం, ఆ చప్పట్లు, మోతలు, అసలు ఏంది అని ఎన్ని వేషాలు వేసుకొని, ఎన్ని డప్పులు కొట్టి, ఎన్ని నృత్యాలు చేసిన నాగన్న గొంతుతోని అక్కడ అది ఆ పాట రాసిన తర్వాత ఏమన్నాడు, నాగన్న రామారావు అన్న బతికి ఉంటే ఎందరికో పాట పాడిండు కదా యోచన, రామారావు బతికి ఉండేది ఉంటే, ఈ పాట వినేది ఉంటే ఎంత సంతోషించేవాడు కదా అని అన్నాడు. మరి అవును కదా. అంటే ఇతను ఇంతకుముందు జరిగిన విషయం ఏంటంటే, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, ఎన్నడూ మరసిపోనమ్మో మా పాటమ్మ. ఆ పాటను భిక్షపతి అరుణోదయ వీళ్ళ శిష్యుడే రాసిండు. గద్దరన్న పేరు, అందరి పేర్లు పెట్టి నాగన్న పేరు కూడా ఉన్నాడు. అప్పుడు నాగన్న అంటే అందరికీ వినిపించాడు, అన్న గద్దరన్న నీ పాట పెట్టినంటే గద్దరన్న దానికి ముందు మాటలు ఆ సీడీకి మొత్తం మాట్లాడాడు. అందరి పేర్లు ఉన్నాయి, అందరినీ పాటతో పాటు పోల్చి బాగా చెప్పిండు. అయితే నాగన్న కాడికి వచ్చి నీ పేరు కూడా పెట్టినానంటే, నాగన్న ఒక విషయం చెప్తుంది ఏంటంటే, నేను మనిషిని, నా క్యారెక్టర్ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. నేను రాసిన
నువ్వు నన్ను గొప్పోడు అనుకొని ఇవాళ రాసినావు. ఈ రాసిన దానికి కట్టుబడి నేను జీవితాంతం బతికి ఉండగలుగుతానా? ఒకవేళ నేను దాన్నే కనుక ఓకే అనుకొని మరణిస్తే అంటే నేను ఇట్లే ఉండే, నేను చనిపోయిన తర్వాత రాయి అని చెప్పిన వ్యక్తి. అట్లా ఇక నాగన్న ఒప్పుకుంటేనే ఆ పేరు తీసేసి మిగతా పాటు ఉంది. ఇట్లా నాగన్న మీద పాట రాద్దామన్నప్పుడు, రామారావు మీద రాస్తే బాగుండన్నప్పుడు ఒక సందర్భంగా జిలకర సినన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తమ్ముడు వీసీకే నుంచి వెళ్ళి ద్రావిడ భవన్ నుంచి ఒక అద్భుతమైన సభ పెట్టారు అన్న మీద. పెట్టినప్పుడు ఆ సభ కొరకు నాగన్న మీద ఒక పాట పాడాలని రమేష్ గోరెడ్డి వాళ్ళ ఆ నైటు తెల్లారితే సభ రమేష్ గోరెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని ముఖేష్ శ్యామల మీ అందరం కలిసి కూర్చున్న తర్వాత ఆ రాత్రి రాసింది పాడతా. అయితే రామారావు అన్న పాట ఏమో నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగి ఉయ్యాలా, నీ పాట వింటూ నగ్జల్బరి నవ యవ్వనమైంది ఆ వేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడే జనమందరూ ఒక్క చోట, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడే జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా సత్యమన్నాని ఎక్కువ పెట్టినట్టు నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నీ పాట వింటూ నగ్జల్బరి నవ యవ్వనమైంది ఆ వేళ, నవ యవ్వనమైంది ఆ వేళ. ఈ పాట రాసిన తర్వాత నాగన్న వ్యక్తిత్వం నాగన్న జీవితం మీద కూడా ఉండాలి పాట అని చెప్పి ఆయన బలవంతంగా ఒప్పుకోపోయిన రాసినాడు. ఆయన జీవితం ఎంత అద్భుతమైందో, అసలు ఎంత నిక్కచ్చి మనిషో, ఎంత నిజాయితీ గలవాడో. ఈ పాట నాగన్న మీద పాట విని సుద్దాల అశోక్ తేజ గారు సుద్దాల హనుమంతు అవార్డును ఇచ్చిండు. విప్లవ్ కుమార్తో వాళ్ళతో మాట్లాడి యోచన ఈ పాట రాసిండు. నాగన్నలో ఇంత నిజాయితీ ఉందా అని అంటే ఖచ్చితంగా ఉందని వాళ్ళు చెప్తే అప్పుడు నేను నాగన్నకు ఇవ్వడం లేట్ అయింది, ఆయన కంటే ఇంకా కొద్దిగా జూనియర్లో చిన్న వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, కానీ సారీ చెప్పి నాగన్నకి అవార్డు ఇద్దామని చెప్పి ఆ సంవత్సరం అవార్డు ఇచ్చింది. కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా, కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా, కంఠమును ఖడ్గాన్ని చేసి నడిచెను బైరాగిలా, కంఠమును ఖడ్గాన్ని చేసి నడిచెను బైరాగిలా, జనము కొరకే తనువు దార పోసినాడొక త్యాగిలా, తనకు తానే తగలబడుతూ వెలిగినాడొక భోగిలా, నాగన్నా నీ గొంతులో గోదారిలోయా, పాట పాటకు ఊగేనే పసిపాపై ఉయ్యాలా, నాగన్నా నీ గొంతులో గోదారిలోయా, పాట పాటకు ఊగేనే పసిపాపై ఉయ్యాలా. ఈ పాట రాసిన తర్వాత రమేష్ గోరెడ్డి ఈ పాటని నాగన్నకి మనం వీడియో చేసి పెట్టాలని చెప్పి దాని గురించి చాలా ఇబ్బందులు జరిగినాయి. ఒకటి వీడియో తీసుకుంటూ అత గొడవలు వాళ్ళు కొట్టుడు ఎంత పెద్ద కథ జరిగినాయి. నిజానికి నాగన్న ఒక మహత్తరమైన మనిషి. మనం పాణిగ్రహిణి చెరబండరాజును చాలామందిని చూడలేదు, నిజాయితీగా వ్యక్తిని ఒక గాయకుని ఆ కాలంలో మనం ఉన్నందుకు సంతోషిస్తూ ఆయన మరణం ఈ పాటల సమాజానికి విప్లవ పాటలకి విప్లవ కవిత్వానికి కూడా చాలా తీరని నష్టంగా భావిస్తూ నాగన్నకి జోహార్లు తెలియజేస్తూ జోహార్ నాగన్నకి జోహార్ ప్రజాకళలు వర్ధిల్లాలి.